నాకు ఒకటే అమ్మాయి అండి. నాకు ఒకటే అమ్మాయి. మీరు ఇందాకే ఇంట్రడక్షన్‌లో చెప్పారు. శుభరాజేశ్వరి. ఆ అమ్మాయి ఏకైక సంతానం. ఒకటే అమ్మాయి. ఆ ఓకే. అమ్మాయి కూడా న్యాయవాది వృత్తిలోకి వచ్చింది. మీకు ఆ సంగతి తెలుసు. కానీ మా తరఫునైతే ఆమె ఇలా మాట్లాడడానికి కానీ, ఇవన్నీ కూడా మా తరఫున ప్రోత్సాహం ఏమీ లేదు. ఆ! తనంతట తనే ఓహ్! డెవలప్ అయ్యి ఎదగడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే రోజుకి 18 గంటలు పని చేస్తూ ఉంటాను నేను. ఈ ఎక్కువగా క్లయింట్స్‌కే నా యొక్క టైం ఉంటుంది. టైం ఉంటుంది. తనకి ఎక్కువ టైం అయితే ఎక్కువ కేటాయించలేదు. అయితే మరి ఇంట్లో వాతావరణం గానియండి, కరెక్ట్. అవన్నీ కూడా తన మీద ప్రభావం చూపించి ఒక మంచిగానైతే ఇప్పుడు మటుకు బాగానే ట్రూ. ముందుకు కొనసాగుతుంది. అయ్యో! ఇంకా బాగా ఉండాలని కోరుకుంటున్నాను కూడా నేను. పడాల్సిన బేస్‌మెంట్ స్ట్రాంగ్‌గా పడిపోయిందండి. చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ వచ్చాయి. ఓకే. బిల్డింగ్ అవుతోంది ఇప్పుడిప్పుడే. దానికి మేమేం స్ట్రాంగ్ పిల్లర్స్ వేయలేదు. అదేనే ఎందుకంటే వి డోంట్ వాంట్ టు టేక్ దట్ క్రెడిట్. నిజంగా చెప్తున్నాను. మా అమ్మాయిలని మేము ఇలా పెంచాం, అలా పెంచామని నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మేము దానికి చేసింది ఏమీ లేదు. తనంతట తనే చూసి అన్నీ నేర్చుకొని ఇలా హ్మ్. ఉండాలి. హ్మ్. ఇంకొకటేంటంటే చిన్నతనం నుంచి నాతోని అసోసియేట్ కావడం వల్ల ఈవినింగ్ రాగానే ఆఫీస్‌లో కొంతసేపు అలా ఇలా తిరుగుతూ ఉండడం వల్ల, అక్కడ ఆమె విన్నటువంటి కష్టాలు అవన్నీ కూడా మేబీ తన పైన ప్రభావం చూపించుండొచ్చు. హ్మ్. సో, ఇలాగుండాలి. అమ్మాయిలు ఇలాగుండాలి అనుకోని ఉండొచ్చు. లేదా నేను కూడా ఇలా చెయ్యాలి. నేను కూడా అంటే క్లయింట్స్ అప్పుడప్పుడు నన్ను మెచ్చుకుంటుంటే హ్మ్. వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచినప్పుడు నన్ను కూడా ఇలాగ మెచ్చుకోవాలి. మనం కూడా ఇటువంటి సంతోషాన్ని క్లయింట్స్‌కి మనం ఇవ్వాలి హ్మ్. అనేటటువంటి ఆలోచన అయితే తనకి కలిగింది అని నేను హ్మ్. అనుకుంటాను. హ్మ్. అప్పుడప్పుడు చెప్తూ ఉంటది కదా నాతోని ఇలా నిజం. అని. నిజం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీలాంటి అడ్వకేట్స్‌ని కానీ, లేకపోతే ఒక్కొక్కసారి నేను లాంగ్ బ్యాక్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ మన జస్టిస్ సిల్వెస్టర్ గారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయనదే అడిగాను నేను. ఏంటంటే ఒక కేస్ మీ దగ్గరికొచ్చింది. ఒక వ్యక్తి మీ దగ్గరికొచ్చారు అనంటే, ఒకవైపు న్యాయం ఉంటుంది. ఇంకోవైపు మోసం చేసినవాడు, మోసపోయినవాడు ఉంటారు. అవును. సమ్ టైమ్స్ మోసం చేసిన వాళ్ళే మీ దగ్గరికి రావచ్చు. సమ్ అవును. టైమ్స్. తప్పకుండా. వచ్చినప్పుడు మీరు ఆ కేస్‌ని టేకప్ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది. అవును. తీసుకున్నప్పుడు దాన్నెలా జస్టిఫై చేద్దామని అనుకుంటారు మానసికంగా? ఆ! మంచి ప్రశ్న ఇది. ఏవండీ వెరీ గుడ్. ఆహ్, దానికి ఏమి ఫంబుల్ గావక్కర్లేదు. ఆ! అడ్వొకేట్స్ ఎవ్వరు కూడా ఈ క్వెషన్‌కి ఫంబుల్ గారు. హ్మ్. ఎందుకంటే ప్రతి కేసులోని మీరన్నట్టుగా ఇద్దరు న్యాయవాదులుంటారు. హ్మ్. ఇద్దరు కక్షిదారులుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ చేసిన కేసే ఉండొచ్చు. మర్డర్ చేసిన వ్యక్తి మా దగ్గరికి మా టేబుల్ మీద కత్తి పెట్టి, "మేడం నేను మర్డర్ చేసేసాను. హ్మ్. మీరు బెయిల్ తెచ్చియండి" అంటారు. కదా! అంటే నువ్వు మర్డర్ చేసావు నేను తీసుకోను అని అననండి. హ్మ్. నేను తీసుకోనని అంటే ఇంకొకళ్ళు తీసుకుంటారు. తీసుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఎవరొకళ్ళైతే తీసుకోవాలి. అవును. నేనిక్కడ ఒకటి ఈ ఇంటర్వ్యూలోని నేను న్యాయవాది అని మాట్లాడేటప్పుడు నేను అని మాట్లాడట్లేదు. హ్మ్. న్యాయవాదులందరి తరపు న్యాయవాదుల నుంచి. యొక్క యెస్. యెస్. నేనిందాకే ఆ చెప్పాను అది సెక్టార్ మా నుంచి కుటుంబం అని మాట్లాడుతున్నారు. జెప్పి. మా కరెక్ట్. కుటుంబం తరఫున మాట్లాడుతున్నట్టుగా హ్మ్. ఏ ఒక్క న్యాయవాదన్నా తీసుకోవచ్చు. అవును. మాకు కావాల్సింది అక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌లోని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అతను మర్డర్ చేశాడు. హ్మ్. దాన్ని మేము అడ్మిట్ చెయ్యము. మర్డర్ చేశాడు. చేశామా? చేయలేదా? అన్నది మేము మాట్లాడము. హ్మ్. మాకు కావాల్సింది ఒక బెయిల్ తీసుకొచ్చేటప్పుడు గానియండి, హ్మ్. ఒక హైకోర్ట్‌లో ఒక క్వాష్ వేసినప్పుడు కానియండి, హ్మ్. వెదర్ దట్ ఎఫ్ఐఆర్ ఆర్ చార్జ్ షీట్ హ్మ్. ఆ ఎఫ్ఐఆర్ కానియండి, ఆ చార్జ్ షీట్ కానియండి, వితిన్ ద పారామీటర్స్ ఆఫ్ లా అంటే దానికి సంబంధించినటువంటి సెక్షన్‌లోని నమోదు చేయబడిందా లేదా? హ్మ్. నమోదు చేసేటటువంటి ఆ ప్రక్రియలోని ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అన్నది మాత్రమే మేము కానియండి, న్యాయ వ్యవస్థ కానియండి చూస్తుంది. సో, అలా జరగని పక్షంలోని తప్పకుండా బెయిల్ మా ఫేవర్‌లో వస్తుంది. వి నో ఇట్. హ్మ్. ఎందుకంటే క్లయింట్ వచ్చి చెప్తారు, "నేను మర్డర్ చేశాను మేడం. యాహ్! మేడం యాక్చువల్లీ నేను చాలా మంచోడిని. నన్ను ఆ మర్డర్ చేసేటట్టుగా నన్ను చేశారు, అవును. అవును. ప్రొవోక్ ప్రోత్సహించారు. చేశారు. సో, నేను అందువల్ల నేను చేయవలసొచ్చింది. నేను నిజం చెప్పాలంటే నేను చేయాలనేటువంటి ఇంటెన్షన్ నాకు లేదండి" అని అంటారు. హ్మ్. సరే వాటెవర్ ఇట్ ఈస్ జరగవలసినటువంటి క్రైమ్ అయితే జరిగిపోయింది. జరిగింది. కానీ ఆ క్రైమ్ అయ్యింది అని చెప్పేసి తర్వాత నమోదయ్యేటటువంటి ఎఫ్ఐఆర్ గానియండి, అవన్నీ కూడా వితిన్ ద పారామీటర్స్ ఆఫ్ లాలోని జరిగిందా లేదా అన్నది చూసి వచ్చేటటువంటిదే తీర్పు గాబట్టి, హ్మ్. ఇక్కడ మాకు కావాల్సింది తీర్పు. ఇక్కడ 2 విషయాలు మీరు ఆ కేసు ఎలా తీసుకుంటారు అని అన్నారు. న్యాయవాది వృత్తి చేపట్టిన తర్వాత ఆ వృత్తి ధర్మంగా మేము తీసుకోవాల్సిందే. యెస్. మా దగ్గరకొచ్చినటువంటి కక్షిదారుడికి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత మా వృత్తి ధర్మ ప్రకారం మేము ఎప్పుడైతే ఎన్రోల్ అవుతామో ఆ యొక్క ప్రామిస్ హ్మ్. మేము చేస్తాం కాబట్టి మేము అది తీసుకోవాల్సిందే. హ్మ్. తీసుకుంటాం ఒకటి.
అంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, Yes. తీసుకుంటాం. రెండోది తీసుకున్న తర్వాత అది విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ లాలో ఉందా లేదా అన్నది చూడడము మా సెకండ్ ఇది. విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ లాలో ఉన్నప్పుడు తప్పకుండా అతనికి నమోదైతే శిక్ష పడుతుంది, లేనప్పుడు అతన్ని తప్పించాల్సినటువంటి పరిస్థితి, ఆ బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మీరు అడగొచ్చు, ఎలాగండి తప్పించేస్తే ఇంకా మరి క్రైమ్ని మీరు ప్రోత్సహించినట్టే కదా అని. అంటే ఆ క్రైమ్ని కరెక్ట్గా రిజిస్టర్ చేయనటువంటి యంత్రాంగాన్ని యొక్క తప్పుని సరిదిద్దవలసినటువంటి, అంటే దట్ ఈస్ ద బిగ్గర్ ఇష్యూ. అంటే ఒక వ్యక్తిని కాపాడడం కంటే ఒక యంత్రాంగాన్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడం అన్నది, కరెక్ట్ చేయడం అన్నది చాలా బిగ్గర్ ఇష్యూ. కాబట్టి మనము దాన్ని చేయవలసినటువంటి బాధ్యత న్యాయవాద వృత్తిలో ఉంది. అందుకని చెప్పేసి న్యాయవాదులందరూ కూడా వారి దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి కేసుని తీసుకుంటారు, దాన్ని న్యాయ ప్రక్రియలోని జరిగేటట్టుగా తమ వంతు పాత్రని పోషిస్తూ ఉంటారు. ఇక్కడ అంటే మీరు అడిగిన క్వశ్చన్లోనే ఏంటంటే న్యాయము అన్యాయము, ఈ రెండే మా సబ్జెక్ట్. కానీ మీరు అడిగింది ఏంటంటే మేడం అందులో ధర్మం లేదు కదా అని అడగాలి మీరు. ఎస్, కానీ బట్ ధర్మం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ న్యాయం. ఇప్పుడు మీరు నాకు ఒక 1000 రూపాయలు అప్పిచ్చారు, నా బాధ్యత, నా ధర్మం నేను మీకు తిరిగి ఇవ్వాలి. ఎప్పుడు మటుకు ఇవ్వాలి? 3 సంవత్సరాల లోపల మీకు ఇవ్వాలి. 3 సంవత్సరాల లోపల నేను మీకు ఆ 1000 రూపాయలు తిరిగి అయినప్పుడు మీరు వెంటనే నాకు ఒక లీగల్ నోటీస్ ఇచ్చి వెంటనే మీరు రికవరీ ఆఫ్ ది సెడ్ అమౌంట్ అని ఒక సూట్ వేయాలి. అప్పుడు మీరు న్యాయ జ్యూరిడిక్షన్లోకి వచ్చేస్తారు. అంటే ధర్మం నుంచి మీరు న్యాయంలోకి వచ్చేసారు. కానీ 3 సంవత్సరాలు లేదా 4 ఏళ్ల తర్వాత ఏంటి వెంకటేశ్వరి గారు మీరు ఇంకా నా 1000 రూపాయలు ఇవ్వలేదు, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద చీటింగ్ చేశారు, నన్ను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాను, లేదా నేను ఒక సివిల్ కోర్టుకి వెళ్ళేసి రికవరీ ఆఫ్ అమౌంట్ అని కేసు వేసుకుంటానంటే మీరు వేసుకోండి మేడం అంటాను నేను. నాకు బాగా తెలుసు మీరు కేసు గెలవరని చెప్పేసి. మీరు వెంటనే వెళతారు, 3 ఏళ్ళు తిరుగుతారు, ఆ తర్వాత మీ కేసు కొట్టేస్తారు. ఎందుకు కొట్టేస్తారు? జస్ట్ బికాజ్ మీరు లిమిటేషన్ దాటింది. లిమిటేషన్ మీరు 3 ఏళ్లలోని వేస్తే మీకు న్యాయం జరుగుతుంది. 30 ఏళ్ల తర్వాత కూడా మీకు 3000 తిరిగి వస్తే మీకు ధర్మం జరిగింది. అమ్మా ఎప్పుడు 30 ఏళ్ళు? దట్ ఈస్ ద డిఫరెన్స్. 30 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, వాట్ ఎవర్ ఇట్స్. అంటే 3 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మీ 1000 రూపాయలు నేను మీకు ఇచ్చేస్తే నేను ధర్మపదంలో నడిచేటటువంటి ఒక పౌరురాల్ని. రైట్. 3 ఏళ్ల లోపల మీరు నా దగ్గర నుంచి రికవర్ చేసుకుంటే మీకు న్యాయం జరిగినట్టు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే అది న్యాయానికి ధర్మానికి ఉన్నటువంటి ఇది. సో మా బాధ్యత న్యాయ పరిధిలో ఉన్నదా లేదా అన్నది చూడడమే మా బాధ్యత. ధర్మం అన్నది అది మా వ్యక్తిగతం. సో ఆ వ్యక్తిగతమైనటువంటి విషయం మీరు అన్నట్టుగా ఆ ధర్మపదంలోనే ఉండాలి అని నమ్మి వెళ్ళేటటువంటి న్యాయవాదులు ఎవరైనా ఉండి కేసు తీసుకోకపోతే అది వాళ్ళ యొక్క పర్సనల్, అంటే వ్యక్తిగతమైనటువంటి గొప్పతనం, వారికి నమస్కరించాలి. కానీ అదే కేసుని ఇంకొక న్యాయవాది తీసుకొని గెలిపించి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, బికాస్ లీగల్ పర్వ్యూలో ఉన్నందుకు.